అయ్యో ఆయనకి ఎవరూ లేరమ్మా. ఆయన ఒక అనాథ. మేమందరం చనిపోతే మా బాడీ తీసుకుంటానికి మనుషులున్నారు. ఆయనకి అంటూ ఎవరూ లేరమ్మా. తాతయ్య, మీరు మాతో వచ్చేయండి. చివరిదాకా మిమ్మల్ని బాగా చూసుకుంటాం. మీకు ఎవరూ లేరు, మాకు ఎవరూ లేరు. మనమందరం కలిసి ఒక కుటుంబంలా సంతోషంగా ఉండొచ్చు తాతయ్య. వచ్చేయండి తాతయ్య. దత్తత తీసుకోవడం అంటే ఏదో మామూలు విషయం అనుకుంటున్నారా? మీరు ఏం చెప్పినా సరే నేను భయపడిపోయి మీరు చెప్పినట్టు చేస్తారనుకుంటున్నారా? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోడ్రా. ఇన్నాళ్ళు అనాథగానే ఉండిపోయాను. ఇప్పుడు జీవితంలో నాకుంటూ ఓ వ్యక్తి ఉంటాడు. దీనివల్ల నా జీవితం కూడా మారుతుంది.